సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా టెట్లో తెలుగు సబ్జెక్ట్ కామన్ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక పద్యం ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. ఇక్కడ పద్యం క్లారిటీగా చదవండి. పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కాని వాక్యం అని చెప్పేసి అడుగుతారు. క్లారిటీగా మీరు పద్యాన్ని అవగాహన చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే మూర్ఖునికి తెలపడం ఏటి వంపును సరిచేయటం. ఇక్కడ పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కానివి ఏంటంటే ఆప్షన్ 1 సాధ్యం కాదు. ఓకే, ఇక్కడ సమయస్ఫూర్తిని ప్రదర్శించి పద్యాన్ని అదేవిధంగా గద్యాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి ఇక్కడ గద్యం చూడండి. గద్యం అంతా క్లారిటీగా చదివితే మీకు అవగాహన అయితే వస్తుంది. సామినేని వారు వెలువరించిన వ్యాస సంపుటి ఏంటని చెప్పేసి అడుగుతారు. సామినేని వారు వెలువరించిన వ్యాస సంపుటి. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. 3వ లైన్లో చూడండి. హితసూచని అనే పేరున వ్యాస సంపుటిని 1862లో వెలువరించారు. ఓకే, హితసూచని. ఇక్కడ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మిత్రలాభంలో వీటితో కథలు చెబుతూ నీతిని బోధించారు. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి గద్యం అంతా కూడా. ఇక్కడ చూడండి 4వ లైన్లో చూడండి. కాకము, కుర్మము, మృగము, మూషికాలతో కథలు చెబుతూ నీతిని బోధించడం మిత్రలాభంలోని అంశం. కాకి, తాబేలు, జింక, ఎలుక. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గద్యం అంతా కూడా క్లారిటీగా చదివితే దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మీరు చేయగలుగుతారు. గైస్, లైక్ చేయాలి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే చాలా వీడియోస్ ఉన్న ఒకసారి రామ్ రమేష్ 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని కూడా చూడండి. మనకి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే పై పద్యంలో నీటితో పోలిక ఉన్నవారు ఎవరని చెప్పేసి అడుగుతారు. పై పద్యం ఆధారంగా నీటితో పోలిక ఉన్నవారు ఆప్షన్ల ప్రకారం మూర్ఖుండు. ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న దివ్య ఔషధం ఈ పదంలోని సంధి వృద్ధి సంధి. ఆప్షన్ 4 దీనికి సంబంధించిన సరైన సమాధానం. సందులు టాపిక్ నుంచి కన్ఫామ్గా బిట్ అయితే వస్తుంది. మనకి నెక్స్ట్ చూడండి. శబ్నం కవితా సంపుటి నుంచి గ్రహించిన పాఠం. ఇక్కడ సరైన సమాధానం అమ్మ జ్ఞాపకాలు రైట్ ఆన్సర్. అమ్మ జ్ఞాపకాలు ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నవాడు. గుర్రం జాషువా రైట్ ఆన్సర్. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నవాడు గుర్రం జాషువా. మనకి తదుపరి గుజ్జనగుళ్ళు ఆట ఆడిన వారు ఆప్షన్ల ప్రకారం రుక్మిణీదేవి రైట్ ఆన్సర్. రుక్మిణీదేవి కరెక్ట్ ఆన్సర్. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసింది ఎవరు? సుద్దల హనుమంతు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి రైట్ ఆన్సర్. సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? బుర్రకథ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ ఖండం వరకు రాశాడు? కరెక్ట్ ఆన్సర్. యుద్ధకాండ రైట్ ఆన్సర్. యుద్ధకాండ సరైన సమాధానం. పోట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి జైలు రైట్ ఆన్సర్. పోట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి జైలు. దానికి తదుపరి ప్రముఖ శతావధానిగా పేరు పొందిన కవి ఎవరయ్యా అంటే సిరిసినహాల్ కృష్ణమాచార్యులు రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వారిలో దిగంబర కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చరభండరాజు రైట్ ఆన్సర్. చరభండరాజు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏది? కరెక్ట్ ఆన్సర్ యక్షగానం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరటాన్ని ఇలా అంటారు. ఆదేశం రైట్ ఆన్సర్.
ఆదేశం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఏమి ఆదులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ఇలా అవుతుంది? సంధి వైకల్పికం. రైట్ ఆన్సర్. సంధి వైకల్పికం అవుతుంది. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సామెతను గుర్తించండి. నాగబామంత కోపం జెర్రిపోతంత పిరికి. ఇది మనకి సామెత. ఇక్కడ సామెతలు జాతీయాలు చాలా ఇంపార్టెంట్, ఇవి బాగా చదువుకోవాలి. వెరవు అనే పదానికి నానార్థాలు. వెరవు అనే పదానికి నానార్థాలు ఉపాయం, విధం, వంశం. ఉపాయం, విధం, వంశం. మనకి తదుపరి ప్రశ్న, పంచాశ్యం పదానికి పర్యాయ పదాలు. పంచాశ్యం పదానికి పర్యాయ పదాలు కేసరి, మృగరాజు, సింహం. కేసరి, మృగరాజు, సింహం. నుడుగులు పదానికి అర్థం. నుడుగులు పదానికి అర్థం మాటలు. రైట్ ఆన్సర్. మాటలు సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నూతన కాంతి అనే అర్థాన్ని ఇచ్చే పదం మిసిమి. మిసిమి రైట్ ఆన్సర్. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇందలి అలంకారం. కరెక్ట్ ఆన్సర్. ఉపమా అలంకారం. ఇక్కడ అతిశయోక్త అలంకారం అంటే గోరంత వాక్యాన్ని కొండంతగా చేసి చెప్పడం. మా పొలంలో బంగారం పండింది. పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్త అలంకారానికి ఉదాహరణ. ఈ విధంగా అలంకారాలన్నీ కూడా చదువుకోవాలి క్లారిటీగా. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ వాక్యం డాష్ సంశ్లిష్ట, సకర్మక, కర్మని, అకర్మక వాక్యం అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. అకర్మక వాక్యం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తృతీయ విభక్తి ప్రత్యయంగా గల వాక్యం డాష్ రామునితో వెళ్ళాను. చతంచేన్ తొడంతోన్ తృతీయ విభక్తి. ఓకే, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అంటే విభక్తులన్నీ కూడా చదువుకోవాలి, 1 మార్కు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డుమువులు ప్రథమ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. గణము పదానికి నానార్థాలు. కరెక్ట్ ఆన్సర్. వింటినారి స్వభావం. వింటినారి స్వభావం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మయూర సాబకం ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం ఏందయా అంటే మయూరము యొక్క సభాకము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. షష్ఠీ తత్పురుష సమాసం. చంపకమాల పద్యంలో 3వ గణం. కరెక్ట్ ఆన్సర్ బా. నజ్జ బజ్జ జజర. నజ్జ బా 3వది బా వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఉత్పలమాల, బరాన, బబరవ, చంపకమాల, నజబజ జజర, శార్దూలం, మస్సజస్త తతగా, మధ్యభావం సబరణమయవ. ముఖం పదానికి వికృతి పదం మొగం. ముఖం, మొగం. మనకి తదుపరి ప్రశ్న, సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావటం ఆదేశం. రైట్ ఆన్సర్. ఆదేశం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, మీరు పరీక్షలు బాగా రాయండి. ఈ వాక్యంలో మీరు అనేది డాష్. కరెక్ట్ ఆన్సర్. మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పురుషాత్తు అనే మాండలిక పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ అవకాశం. రైట్ ఆన్సర్. అవకాశం సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి ఈ పద్యపాదంలో శౌరి అనగా డాష్. శౌరి అనగా శ్రీకృష్ణుడు. రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడు. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో రావురి భరద్వాజ గారి నవల. ఆప్షన్ల ప్రకారం జలప్రళయం. రైట్ ఆన్సర్. జలప్రళయం సరైన సమాధానం. 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట అనేది డాష్ సామెత. రైట్ ఆన్సర్. సామెత సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది అక్షరాలలో కంఠతాళవ్యం ఏ. ఆప్షన్ 1 ఏ రైట్ ఆన్సర్. కచటతప పరుషాలు, గజటదబ సరళాలు, ఊష్మాలు, ఊదిపలిక అక్షరాలు, ఊష్మాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యం. కరెక్ట్ ఆన్సర్. దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. కరెక్ట్ ఆన్సర్. యుద్ధం పదానికి పర్యాయ పదాలు. యుద్ధం,
రణము ఆజీ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1971. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థి భవిష్యత్ విద్యాజ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏంటని చెప్పేసి అడుగుతారు. విద్యార్థి భవిష్యత్ విద్యాజ్ఞాన పద్ధతిని సూచించగల పద్ధతి ప్రాగృతిక మూల్యాంకనం. రైట్ ఆన్సర్. ప్రాగృతిక మూల్యాంకనం భాషను నేర్చుకోవటానికి ఒక ప్రథమ సోపానం. LSRW. ఎల్ అంటే లిజనింగ్, లిజనింగ్ అంటే శ్రవణం. ఎల్ లిజనింగ్, ఎస్ స్పీకింగ్, ఆర్ రీడింగ్, W రైటింగ్. రైటింగ్ అంటే మనకి లేఖనం. 4వ సోపానం అన్నాడంటే లేఖనం వస్తుంది. మొదటి సోపానం అన్నాడు కాబట్టి ఇక్కడ శ్రవణం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. మనకి తదుపరి, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నవారు ఎవరని చెప్పేసి ఇక్కడ అడుగుతారు. సైమాన్ పాటర్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా. మీరు డిఎడ్ బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్లోనే ఉంటాయి. తెలుగు మెథడాలజీ బుక్లో స్టేట్మెంట్లు అన్నీ కూడా చదువుకోవాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి, మెథడ్స్కి సంబంధించి, అదేవిధంగా మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT ఈ నగరంలో ఉంది. ఢిల్లీ రైట్ ఆన్సర్. ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ప్రొబెల్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ప్రొబెల్ రైట్ ఆన్సర్. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో. తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చే టాపిక్స్ అనేవి క్లారిటీగా చెప్పడం జరిగింది. రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన కొత్త ఛానల్ ఇది రామ్ రమేష్ 2.0 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చే టెట్ పరీక్షకి, అదేవిధంగా రానున్న డిఎస్సి కూడా ఉపయోగపడుతాయి. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్లు చదవడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. ప్రాక్టీస్ పరంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా పూర్తిగా చూడండి. 100% మీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా, డిఎస్సి జాబ్ సాధించే ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోస్ అనేవి 100% యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.